I started, sir. No problem. Okay. Okay, sir. So, sir, yeah, yeah. Third message was correct. First and second, third message. The when you told about yourself, when you were about your business, that message was perfect. Okay. I think first two sentences I need to listen once again because I felt some mistake. One second, sir. What was that? Can you repeat it, sir? You remember? Okay, that is correct. That is correct only, sir. Second one. So here I felt some problem. Uh, so what is that is mm, I'm listening that. I'm listening your audio. Ah, okay, sir. Only in present now we learn three tenses: simple present, simple past, simple future. Okay. Regular actions, regular actions ni ఎలా we were no 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 not will కూడా అవసరం లేదు ఎందుకంటే will మనం ఫ్యూచర్ కి వాడతాం కదా will కూడా అవసరం లేదు. I'll tell you what is the actual problem. Today we are going to start continuous tenses. జరుగుతున్న పనులని ఎలా చెప్తారు? కంటిన్యూస్ టెన్సెస్. యా బట్ నిన్న ఈ డౌట్ విన్నాను కదా నేను ఈ సెకండ్ సెంటెన్స్ విన్నాను కదా సో ప్యారలల్ గా కంజంక్షన్స్ అండ్ కంటిన్యూస్ టెన్స్ ఐ వాంట్ టు స్టార్ట్. ఓకే sir, conjunctions is very parallelly every class we can learn with because therefore. Okay, avi not a problem. Continuous tenses. So in the word only there is a meaning. An action is continuing, right? An action is that is continuous tenses. Okay, continue అయితున్న action continuous tenses కి వాడతాం అంతే కదా సార్. ఓకే సో దీంట్లో ఫస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటంటే అన్ యాక్షన్ విచ్ ఈస్ కరెంట్లీ హ్యాపెనింగ్ అని రాయండి ఒక లైన్. అన్ యాక్షన్ ఈస్ విచ్ ఈస్ జరుగుతున్న పనులు. ఆ టైంలో వర్బ్ అనేది యాక్షన్ అనేది కంటిన్యూస్ లో ఉంది అన్నట్టు. ప్రెజెంట్ కంటిన్యూస్ షార్ట్ ఫామ్ లో రాసుకోండి. పిఆర్ ప్రెజెంట్ సిఓఎన్టి కంటిన్యూస్ టెన్స్. ఆల్రెడీ ఒకసారి కంటిన్యూస్ అని రాశారు కదా ఇప్పుడే, అందుకే ఐఎమ్ టెల్లింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూ కెన్ ఈజీలీ రైట్. యా బ్రాకెట్ లో యాక్షన్ విచ్ ఈస్ presently happening. Very good. The structure is simple. Subject plus V1 plus ing plus object. Subject plus ing plus object. I am reading a book. I am reading a book. Read వచ్చేసి V1 దానికి ing యాడ్ చేసావు అంతే.
సింపుల్ గా నేను ప్రస్తుతం ఒక బుక్ చదువుతున్నాను. ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్. రైట్ నౌ this is about first person, this is about you, right sir? తను బుక్ చదువుతున్నాడు, తను ప్రస్తుతం బుక్ చదువుతున్నాడు. వెరీ గుడ్. he is important here. he is reading a book. ఈజ్ మీన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఈజ్ వస్తుంది. అది కూడా ఎప్పుడు హీ అనేవారు ఒక్క పర్సన్, హీ సింగులర్, హీఈస్ వన్ పర్సన్ ఓన్లీ. ఓకే, అదే ఇప్పుడు వాళ్ళు అంటే దే ఆర్, ఈజ్ బికమ్స్ ఆర్. ఇది ఇంపార్టెంట్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఈజ్ విల్ బికమ్ ఆర్, ARER. దే ఆర్ రీడింగ్. అది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక్క పర్సన్ సింగులర్ ఉన్నప్పుడే, అది కూడా హీ షీ ఇట్. హీ షీ ఇట్ కి ఈజ్, ఇట్ ఈజ్ వస్తుంది. ఓకే, దే కి వి కి ఆర్. we are coming tomorrow. sir, ARE అంటే బహువచనం, ఏకవచనం, బహువచనం, సింగులర్ ప్లూరల్ అంటారు కదా. సో హీ షీ ఇట్ కి ఈజ్, దే కి వి కి ఆర్. ఓకే, నో 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 ఇట్ ఈస్ ఓకే, అక్కడ ఓకే. బట్ ఇక్కడ ఐఎన్జి ఫామ్, ప్రెసెంట్ గా జరుగుతున్న ఒక వస్తువు అంటే ఇట్ ఈజ్ రొటేటింగ్. ఫ్యాన్ ఉంది. ఓకే, ఫ్యాన్ రొటేట్ అవుతుంది. కరెక్ట్. ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్. ఓకే, ఆర్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ప్రజెంట్ కి అది కరెక్ట్ పని చేయట్లేదు. ఓకే, దే ఆర్ టీచింగ్, దే ఆర్ లిజనింగ్. ఓకే, వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. దే ఆర్ ట్రావెలింగ్. దే ఆర్ ట్రావెలింగ్. వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. దే ఆర్ ట్రావెలింగ్. ఓకే, ఇప్పుడు ఒక లేడీ ట్రావెల్ చేస్తుంది ప్రస్తుతం అంటే వెరీ గుడ్. she is traveling by bus or by car or something. that is ఆబ్జెక్ట్ లో ఇంకా ఏమైనా రావచ్చు. బట్ she it he కి ఈజ్, she కి it కి ఈజ్. ఇప్పుడు ఇక్కడ మీనింగ్, టెన్స్ మీనింగ్ మీరు మైండ్ లో అర్థం చేసుకోవడం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. మీరు ఇప్పుడు ఇన్ని టెన్సెస్ ఎందుకు ఉన్నాయి అంటే ప్రతి టెన్స్ కి ఒక మీనింగ్ ఉంది, ఒక సందర్భం ఉంది, అందుకే టెన్సెస్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్? కరెంట్లీ హ్యాపెనింగ్ యాక్షన్, ప్రెజెంట్ గా జరుగుతున్న యాక్షన్ కి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో మీరు ప్రెజెంట్ గా, నేను ప్రెజెంట్ గా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. వాట్ విల్ సే? ఐ యామ్ లర్నింగ్. వెరీ గుడ్. ఐ యామ్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్, SC. ఓకే, బై రెహమాన్ సార్ ఆర్ బై వీడియో కాల్, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, ఐ యామ్ లర్నింగ్. సో జస్ట్ V1 plus ing is సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి వాడుతున్నాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి యాక్షన్ ఇంకా జరుగుతుంది అంటే దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్.
Running action. Running action. They are constructing a building. వాళ్ళు ఒక బిల్డింగ్ కడుతున్నారు. ఓకే, సో దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్. కన్స్ట్రక్ట్ కి V2 కన్స్ట్రక్టెడ్ ED అంతే. V1 V2. సో ఇక్కడ మీకు ఏ కంటిన్యూస్ టెన్స్ లో కూడా ఇన్ ఎనీ కంటిన్యూస్ టెన్స్ మీకు ఓన్లీ V1 తోటే పని. ING ఓన్లీ V1 కి తోక జాడించడం అంతే. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఇట్ ఈజ్ రైనింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మీరు ఇవాళ సైట్కి వెళ్ళాలి. టుడే యు ఆర్ సపోజ్ టు గో టు ద సైట్. మీరు పోలేదు, ఎందుకు? వర్షం పడుతుంది కాబట్టి. ఓకే, సో सपोज somebody called सायंत्रम, शाम में कोई फोन करा, ओके, क्या हुआ, दोपहर में क्यों नहीं आए, why you didn't come, ఓకే, అప్పుడు మీరు రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అప్పుడు ఏంటంటే ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, అంటే గతంలో ఒక యాక్షన్ రన్నింగ్ లో ఉండే అని చెప్పాల్సి వస్తుంది అప్పుడప్పుడు మనం. అంటే ఏం చెప్తారంటే వాడికి, ఎస్ సారీ బై, ఇట్ ఈజ్ బై వాజ్ అవుతుంది అంతే. ఇట్ వాజ్ రైనింగ్, దట్స్ వై ఐ డింట్ కమ్. It was raining continuously or it was raining in the afternoon, that's why I didn't came. అంటే ఇది ఎక్కడ అంటే ఒక క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇచ్చినప్పుడు ఈ టెన్స్ యూజ్ వస్తుంది. పాస్ట్ టెన్సే, కానీ అప్పుడు మీరు ఒక కారణం చెప్తున్నారు. పాస్ట్ లో ఒక యాక్షన్ రన్నింగ్ లో ఉండే, ఓకే, సో దానివల్ల ఇంకొక యాక్షన్ జరిగింది. ఇంకో యాక్షన్ ఏం జరిగింది? మీరు పోయడం క్యాన్సిల్ అయింది. So it was raining heavily or it was raining continuously, whatever you are. Okay, it was raining at that time, that's why I didn't come. అందుకే నేను రాలేకపోయాను. అంటే ఇది ఈ సెన్స్ మెయిన్ గా మనం గతంలో ఒక యాక్షన్ రన్నింగ్ లో ఉండే, ఆ రన్నింగ్ యాక్షన్ వల్ల ఇంకేదో ఎఫెక్ట్ అయింది, సంథింగ్ హ్యాపెండ్. సో దట్స్ వై యూ యూజ్ this tense is past continuous tense. Past present continuous tense చాలా సింపుల్ గా ఉంది, మీరు నేర్చుకున్నారు ఆల్రెడీ. ఇట్ ఈజ్ రైనింగ్, దే ఆర్ కమింగ్, వి ఆర్ లెర్నింగ్. ఓకే, సో ఈజ్ ఆర్, సింగులర్ అయితే ఈజ్, ప్లూరల్ అయితే ఆర్, అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ జస్ట్ ఈజ్, చూడండి సార్, జస్ట్ ఈజ్ పోయి వాజ్ అయింది అంతే, ఇంకేం మారలే. ఇప్పుడు రాయండి, సెంటెన్స్ మొత్తం రాయండి. ఇట్ వాజ్ రైనింగ్ yesterday, that's why I didn't go to office. ఆల్రెడీ ఈ యాక్షన్ కూడా జరిగిపోయింది పాస్ట్ లోనే. ఆల్రెడీ వర్షం పడడం వల్ల మీరు పోలేదు, ఈ యాక్షన్ కూడా జరిగిపోయింది. దట్స్ వై ఐ డింట్ సేమ్, did not షార్ట్ ఫామ్ ఏ డింట్. దట్స్ వై ఐ did not go to office. That's why
గో టు ఆఫీస్. దట్స్ వై ఐ డిడ్ నాట్ గో టు ఆఫీస్. అంటే ఆఫీస్కి వెళ్ళారు అంటే. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, మీరు ఒక కారణం చెప్తున్నారు, నిన్న ఒక యాక్షన్ మీరు చేయలేకపోయారు. ఓకే, ఇది కూడా పాస్ట్ టెన్సే. ఎందుకు అంటే దానికి ఒక పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, అంటే అది వర్షం పడుతుండేనో, మీకు హెడేక్ వస్తుండేనో. ఐ వాజ్ హ్యావింగ్ హెడేక్. ఐ వాజ్ హ్యావింగ్ హెడేక్ ఎస్టర్డే, దట్స్ వై ఐ డింట్ గో టు ఆఫీస్. ఆ టైంలో ఒక రీజన్ వల్ల మీరు వెళ్ళలేదు సార్, అక్కడే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ కంపల్సరీ ఈజ్ పోయి. ఓకే, అంటే ఇప్పుడు నిన్న మీరు వాళ్ళని కలవడానికి వెళ్ళారు నిన్న. అప్పుడు వాళ్ళు పండుకుంటున్నారు. హౌ యూ టెల్? వాళ్ళు అంటే దే. ఇక్కడ ఈజ్ వార్ అయిపోయింది, ఈజ్ వాజ్ అయింది కదా సార్. ఓకే, సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో సింగులర్ కి ఈజ్ వాడాం, అంటే హీ షీ ఇట్ కి. దేకి వీకి ఏం వాడాం? ఆర్ వాడాం. ఇక్కడ ఇక్కడ వర్ అవుతుంది, ఆర్ పోయి వర్ అవుతుంది. ఈజ్ పోయి వాజ్ అయింది, ఆర్ పోయి వర్ అయింది, అంతే తేడా. అంటే దే వర్ స్లీపింగ్ వెన్ ఐ వెంట్ టు దేర్ హోమ్. వర్ డబ్ల్యూఈఆర్ఈ. అట్లా దేర్. సో సింపుల్. ఇప్పుడు ఎస్టర్డే ఇట్ వాజ్ రైనింగ్ ఎస్టర్డే, దట్స్ వై ఐ డింట్ గో టు ఆఫీస్. ఓకే. ఎస్ కరెక్ట్. దే వర్ స్లీపింగ్ ఎట్ దట్ టైమ్ వెన్ ఐ వెంట్ టు దేర్ హోమ్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పండుకుంటుండే. అంటే ఇది ఎప్పుడంటే వెన్ దే వర్ స్లీపింగ్ ఎట్ దట్ టైమ్ వెన్ ఐ వెంట్ టు దేర్ హోమ్, ఆర్ వెన్ they were sleeping at that time when I went to their home or when I visited their place. ఏదో ఒకటి అక్కడికి వెళ్ళడం జరిగింది. కన్ఫ్యూజ్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు మార్నింగ్ కాల్ చేశాను, రైట్ సార్? అప్పుడు మీరు స్నానం చేస్తున్నారు. స్నానం అనేది రన్నింగ్లో ఉంది యాక్షన్. ఓకే, మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఓకే, అప్పుడు మీరు ఎట్లా చెప్తారు? ఏంటంటే, సార్ నేను అడుగుతున్నాను, సార్ మీకు మార్నింగ్ కాల్ చేశాను, మీరు ఎందుకు ఫోన్ ఎత్తలేదు? ఓకే, దెన్ ఆబ్వియస్లీ ఇది పాస్ట్ టెన్స్, పాస్ట్ లో జరిగింది. ఈజ్ వస్తుందా, వాజ్ వస్తుందా? వెరీ గుడ్. ఐ వాజ్ బాతింగ్. ఎప్పుడు బాత్ చేస్తున్నారు? ఎప్పుడు మీరు ఓకే, ఎట్ దట్ టైం అనేది అవసరం కూడా లేదు సార్. యాక్చువల్గా అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ సందర్భంలోనే చెప్తున్నారు మీరు. ఓకే, సో ఐ వాజ్ బాతింగ్ వెన్ యూ కాల్డ్ మీ.
ఎంత ఎంత సింపుల్ ఉంది చూడండి. ఐ వాజ్ బాతింగ్ వెన్ యూ కాల్డ్ మీ. నేను స్నానం చేస్తూ ఉండే ఎప్పుడు, ఎప్పుడు నువ్వు కాల్ చేసినప్పుడు. ఐ వాజ్ బిజీ వెన్ యూ కాల్డ్ మీ. కరెక్ట్ కరెక్ట్. సో పాస్ట్ లో ఒక యాక్షన్ మీరు వివరిస్తున్నప్పుడు ఈజ్ ప్రజెంట్ లో ఉన్న ఈజ్ పాస్ట్ లో వాజ్ అవుతుంది. ప్రజెంట్ లో ఉన్న ఈజ్ పాస్ట్ లో వాజ్ అవుతుంది. సింగులర్ టెన్స్ కి, సింగులర్ టెన్స్ కి ఒక్క పర్సన్ ఒక్కడున్నప్పుడు. ఓకే. అదే ప్రెసెంట్ లో ఒక్కరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆర్, వీఆర్ కమింగ్, వెయిట్ వీఆర్ కమింగ్. ఓకే. పాస్ట్ లో ఆర్ పోయి వర్ అవుతుంది. ఈ రెండు నేర్చుకుంటే మీరు ఎక్సలెంట్. ఇంకా ఇక మీరు మిస్టేకే చేయరు పాస్ట్ యాక్షన్స్ వివరిస్తున్నారు. ఈజ్ పోయి వాజు, ఆర్ పోయి వర్. ఓకే. ఎస్. వాళ్ళంటే దేవర్ బిజీ వెన్ ఐ వెంట్. వాళ్ళు బిజీ ఉన్నారు. దేవర్ బిజీ వెన్ ఐ వెంట్. అచ్చా, మీరు బిజీ ఉన్నప్పుడు వి వర్ బిజీ వెన్ దే కేమ్. వాళ్ళు వచ్చినప్పుడు మీరు బిజీ ఉన్నారు. వి వర్ బిజీ వెన్ దే కేమ్. వెన్ అంటే ఎప్పుడు, ఎప్పుడంటే. యా, అంటే మీ బంధువులు మీ ఇంటికి వచ్చారు. యువర్ హౌస్ ఇస్ లాక్డ్, యువర్ హౌస్ ఇస్ లాక్డ్. ఓకే. యువర్ వాచింగ్ మూవీ, రైట్. యువర్ థియేటర్కి వెళ్ళారు మూవీ. సో వీ వర్ వాచింగ్ మూవీ వెన్ యూ కేమ్, రైట్. సో we went we went to movie when you came. Okay. Yeah, when are were. Yes. Yeah. Yeah. Yes, yes, yes. ఓకే, ఓకే. అంటే యా. సో వాళ్ళు సాయంత్రం మా ఇంటికి డిన్నర్కి వస్తున్నారు. ఓకే. సాయంత్రం డిన్నర్కి వస్తున్నారు. వెరీ గుడ్. దే ఆర్ టు డిన్నర్. They are coming to dinner for at our house or at our place. Okay, to our office, something. Okay. Okay. పాస్ట్ టెన్స్ లో సింగులర్ కి, పాస్ట్ టెన్స్ లో సింగులర్ కి వర్ అనేది వర్ అనేది పాస్ట్ టెన్స్ లో ప్లూరల్ కి. సో ఇక్కడ ఈ వర్ ఏమో డబ్ల్యూఆర్ఈ. వేరే కూడా ఉంది ఇంగ్లీష్ లో. అది ఎక్కడ అంటే అది వేరే మీనింగ్. మనం వాడేది పైన వర్. వి వర్ ట్రావెలింగ్. సో దట్స్ వై దెర్ వాజ్ నో సిగ్నల్. ఓకే. మేము ట్రైన్ లో వెళ్తుండే. ఓకే. ఎస్, ఎస్. సపోజ్ మీరు నౌ ఇప్పుడు
పాస్ ఐఆమ్ అంటే ఇప్పుడు బిజీగా ఉన్నారు. I was very busy yesterday when you ఎందుకు ఎప్పుడు అంటే అప్పుడు నువ్వు కాల్ చేసినప్పుడు, ఓకే, నువ్వు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ బిజీ ఎస్టర్డే అని చెప్తారు. వెన్ యూ కాల్డ్. ఎస్. యా. కరెక్ట్ కరెక్ట్. అంటే మనం మ్యాక్సిమము ఈ టెన్స్ ఎవరికో ఆన్సర్ ఇస్తున్నాం సార్. ఎవరో క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ ఇస్తున్నాం. సంథింగ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అప్పుడు పాస్. కరెక్ట్. ఐ వాజ్ వన్ వెరీ కామన్ ఎగ్జాంపుల్. ఐ వాజ్ డ్రైవింగ్. వెన్ యూ కాల్డ్ మీ. నేను ఎట్లా ఎత్తుతాను ఫోను, నేను డ్రైవింగ్లో ఉండే నువ్వు కాల్ చేసినప్పుడు. ఓకే. they were they were busy. They didn't meet us. They did not meet us. వాళ్ళు మమ్మల్ని కలవలేదు. They were busy. They did not meet us. Is it clear, sir? Because it is very simple, sir. Just the situation is changing, so that's why we are using is and was, are and were. Okay. One person is only. He, she, it. Okay. More than one person are. Okay. వాజ్ ఏంటంటే సింపుల్. వాజ్ కూడా పాస్ట్. ఇప్పుడు చూడండి, ఐ వాజ్ డ్రైవింగ్. ఓకే. వి వర్ ట్రావెలింగ్. మీరు సింగిల్గా ఉన్నప్పుడు వాజ్, మీ ఫ్యామిలీ ఉన్నప్పుడు వర్. మీ అట్లా మీరు సింగిల్గా లంచ్ చేస్తే ఐ వాజ్ ఈటింగ్ మై లంచ్. ఓకే. మీరు మీ దోస్తుతో లంచ్ చేస్తే వి వర్ ఈటింగ్ అవర్ లంచ్. అంటే ఇక్కడ మోర్ దెన్ వన్ పర్సన్ పాస్ట్లో వాజ్ బై వర్ అవుతుంది అంతే. మరి గుర్తుపెట్టుకోవాలి. ఎస్. ఓకే. ఇప్పుడు విల్ బి అని మీరు కొన్నిసార్లు వాడబోయారు. విల్ బి అని. అది ఏంటి అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అంటే రేపు మీరు 7కి ఫ్రీగా ఉన్నారా, ఓకే అని మీ దోస్తు అడిగిండు. ఓకే. రేపు ఫ్యూచర్లో 7 గంటలకు మీరు బిజీగా ఉన్నారా అని అడిగిండు. ఓకే. కానీ మీరు 7 గంటలకి 7 o'clock వీఆర్ హ్యావింగ్ డైలీ క్లాస్. సో 1 second. No, voice is coming, sir. नहीं सर, वो डॉग का साउंड आ रहा ना, मैं रुक गया. क्या बोलता, मैं बात करता मेरे को ही सुने आ रहा. वैसा. ऐसा. तो कल सुबह 7 o'clock को आप फ्री रहते, क्या बोलते हो, यू आर ऑलरेडी हैविंग क्लास, यू नो దట్ రైట్. మీరు ష్యూర్, మీరు పొద్దున 7 గంటల క్లాస్లో ఉంటారు ష్యూర్ రేపు కదా. సో ఐ విల్ బి ఇన్ మై క్లాస్ ఆర్ ఐ విల్ బి లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఫ్యూచర్లో మీరు ఆ యాక్షన్ చేస్తూ ఉంటారు అంటే విల్ బి. విల్కి బి యాడ్ అవుతుంది అంటే బిఈ. సో ఏమంటారు, యా నౌ कुछ काम I will be in my class, don't call me. Okay. Don't disturb me. Suppose किसी को बुलाना है positive, I will be waiting, so don't be late. ఓకే. మీరు నేను సాయంత్రం 5కి టైం ఇచ్చిన భయ్, నేను సాయంత్రం 5కి ఆడ ఉంటా, నువ్వు లేట్ చేయదు. ఐ విల్ బి వెయిటింగ్, డోంట్ కమ్ లేట్. ఓకే. సో దిస్ విల్ బి ఈజ్ ఇన్ ఫ్యూచర్. విల్ అంటే ఫ్యూచర్ ఆటోమేటిక్గా మీకు తెలుసు. ఓకే. ఫ్యూచర్ కంటిన్యూస్లో విల్ బి యాడ్ అవుతుంది అంతే.
అంటే ఓన్లీ విల్. ఎస్ 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 అంటే ఐ విల్ బి షిఫ్టింగ్ మై ఆఫీస్, ఐ విల్ బి మూవింగ్ మై ఆఫీస్ నెక్స్ట్ ఇయర్, ఆర్ ఐ విల్ బి ఓపెనింగ్ న్యూ బ్రాంచ్ ఆఫ్టర్ 2 years. బి కూడా కలుస్తుంది, అండ్ విల్ తోటి ఏం ప్రూవ్ అవుతుంది, ఇది ఫ్యూచర్ అని ప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఐకైనా అంతే, వీకైనా అంతే, దేకైనా అంతే, షీకైనా అంతే, ఇట్టికైనా అంతే, ఇక వేరే కన్ఫ్యూజనే లేదు. ఓకే. అవును. ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతూ ఉంటుంది యాక్షన్. అంటే ఐ విల్ బి వెయిటింగ్, డోంట్ కమ్ లేట్ అంటే మీరు ఇప్పుడు వెయిట్ చేయట్లే, సాయంత్రం 5 గంటలకు వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు సందర్భం బట్టి ఆ టైంలో మీరు ఆ యాక్షన్ రన్నింగ్ లో ఉన్నట్టే కదా సార్, అట్లా. ఐఎమ్ వెయిటింగ్, కమ్ సూన్. ఎగ్జాక్ట్లీ 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 ఎగ్జాక్ట్లీ. ఎస్, కరెక్ట్, ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్. ఇఫ్ అదే డౌట్ ఉందనుకో, మే. ఇట్ మే బి కమింగ్. ఇప్పుడు క్లాస్ ఉంటుందో లేదో డౌట్ ఉన్నారు, సో ఏమంటారు, ఐ మే బి ఇన్ ద క్లాస్. ఓకే, ఐ మే బి ఇన్ ద క్లాస్, యూ కాల్ వన్స్. నేను ఫ్రీగా ఉంటే ఎత్తుతా, లేకపోతే ఎత్తా, అంతే కదా. ఇది చాలా రేర్ సార్, ఇది రేర్. ఇక ఫ్యూచర్ లో డౌట్ ఉంటే అసలు ఎందుకు చెప్పం మనం, కానీ డౌట్ ఉంటే మే, విల్ బదులు మే, కానీ చాలా రేర్ గా వాడతాం. ఎస్ ఎస్ ఎస్. ఓకే. ఇట్ మే బి. అవును. ఐ మే బి, ఐ మే బి ఐ మే ఐ ఐ మే బి ఆర్ మే నాట్, నేను కరెక్ట్. బట్ గివ్ ఏ కాల్ వన్స్, ఆర్ బట్ ట్రై చేసి అయితే చూడరాదు. ఓకే, నేను ఉండకపోవచ్చు, నాకే తెలియదు, సో ఐ మే బి బిజీ, ఆర్ ఐ మే నాట్. సో యూ జస్ట్ కాల్ వన్స్. అంటే ఫ్యూచర్ లో డౌట్ ఉన్నప్పుడు మేబీ, పక్కా ఉన్నప్పుడు విల్ బి. అంటే అంటే ఫ్యూచర్ లో వర్క్ చేస్తుందా లేదా అనా? అంతే, ఇట్ మే వర్క్ ప్రాపర్లీ. అంటే ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఇట్ మే, ఫ్యూచర్ లో ఇది పని చేస్తుందా పని చేయదా అంటే ఇట్ మే వర్క్ V1 అంటే చాలు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు హీ విల్ బి వర్కింగ్ ఇన్ మై ఆఫీస్ టుమారో, అంటే అతను రేపు నా ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఓకే. సో మీరేంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇక్కడ, మీరు స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నారు, ఇది ఒక 2 నెలల తర్వాత పని చేస్తుందో పని చేయదో అంటున్నారు. ఓకే. అంటే అక్కడ V1 చాలు, అంటే స్టేట్మెంట్ అంటే ఏంటి, ఒక రెగ్యులర్ వర్బ్ లాగే, అక్కడ రన్నింగ్ యాక్షన్ ఏం లేదు కదా సార్. ఇట్ మే వర్క్ ఆర్ ఇట్ మే నాట్ వర్క్. అది ఆ, నువ్వు ఒక ప్లాన్ చెప్పావు, ఇట్ మే వర్క్ ఆర్ ఇట్ మే నాట్ వర్క్, ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఉమ్, ఉమ్. ఐ మే కాల్ యూ, డైరెక్ట్ అంతే, ఐ మే కాల్ యూ. ఆహా, ఇక్కడ మీరు ఫోన్ చేస్తూ ఉంటాను అనట్లే కదా సార్,
ఫోన్ చేస్తాను అంటున్నారు, అంటే రన్నింగ్ యాక్షన్ ఏం చెప్పట్లే మీరు, సింపుల్గా ఐ మే కాల్ యూ, యూ బీ రెడీ. అవును. యు యూ కీప్ ఆన్ వర్కింగ్, యూ కీప్ ఆన్ వర్కింగ్. వాడికైతే పక్కా చెప్తున్నారు కదా, వాడికి మే ఎందుకు, యూ కీప్ ఆన్ వర్కింగ్. మే అంటే డౌట్. మీరు డౌట్ ఎవరికి ఉంది, డౌట్ ఎవరికి ఉంది, మీకు మీ యాక్షన్కి వర్క్ ఉంది, మీ యాక్షన్ మీద మీకు డౌట్ ఉంది, రైట్. యూ యూ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్, ఐ మే కాల్ యూ. మీ యాక్షన్ మీద మీకు డౌట్ ఉంది కాబట్టి ఐ మే కాల్ యూ అంటున్నారు. ఓకే, యూ క్యారీ ఆన్ విత్ యువర్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సార్ ఈ సార్ టుమారో ఆర్ యూ గోయింగ్ టు ఆఫీస్, అప్పుడు మీకు ఎస్ ఐ విల్ అంటారు. ఓకే, మీరు డౌట్ ఉంటే ఎస్ ఐ మే బి, డౌట్ ఉంటే ఐ మే బి. ఎస్ ఎస్ చెప్పలేము. ఆహా, తెలుగు 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 మీనింగ్ ఇస్ చెప్పలేము. బట్ as the class is progressing, I am completely trying to bring you in English conversation only, translation only. సో చెప్పలేము అనేది ఎగ్జాక్ట్ మీనింగ్ మేకి. ఓకే, యా యా ఐ మే కమ్ ఆర్ ఐ మే నాట్, ఐ మే కమ్ ఆర్ ఐ మే నాట్. రావడానికి ఎంత పాసిబిలిటీ ఉందో రాకపోవడానికి కూడా అంతే పాసిబిలిటీ ఉంది. అంటే ఎస్ కరెక్ట్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. కంప్లీట్గా నో, కంప్లీట్గా నో చెప్తలేం, కంప్లీట్గా ఎస్ చెప్తలేం. మ్మ్. ఇప్పుడు ఎస్ కంటిన్యూస్. యా యా సో వాట్ ఈస్ ద మీనింగ్ ఈజ్, ఫ్యూచర్లో అది జరుగుతూ ఉంటుంది. ఐ విల్ బి కమింగ్, ఐ విల్ బి కమింగ్ టుమారో. ఓకే, బీ రెడీ, రేపు నేను వస్తూ ఉంటాను. ఐ విల్ కమ్ టుమారో, బీ రెడీ అయినా ఓకే. ఓకే సార్, ఐ విల్ బి కమింగ్ అయినా ఓకే. ఇక్కడ ఏంటి అంటే ఐ విల్ బి అన్నప్పుడు బి, ఐ విల్ బి అనేది ఫ్యూచర్లో ఒక యాక్షన్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో మీరు అప్పుడు కన్వే చేస్తున్నారు. అంటే సపోజ్ స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు, ఇట్ విల్ బి వెరీ ఈజీ ఇఫ్ యూ లెర్న్ దిస్ వే. నువ్వు ఈ మెథడ్ ట్రై చేయి, ఇట్ విల్ బి ఈజీ టు యూ, నీకు అది ఈజీ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ 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 యా యూ కెన్ డ్రైవ్, కరెక్ట్ సెంటెన్స్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సెంటెన్స్. ఎస్ యూ కెన్ డ్రైవ్ ఈజీలీ, కరెక్ట్. ఓకే, ఫ్లోలో చేస్తుంటుంది. ఎస్ ఎస్ ఓన్లీ థింగ్ ఈజ్ మనము, మీరు కాన్షియస్గా గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఈజ్ బోయ్ వాజ్ అవుతుంది, అది కూడా స్టార్టింగ్లో, ఓన్లీ స్టార్టింగ్లో. తర్వాత ఆటోమేటిక్గా యూ విల్ స్పీక్ ఇన్ ఫ్లో. ఓకే, ఎస్టర్డే ఐ వాజ్ బిజీ. ఓకే, టుడే షీ ఈజ్ బిజీ, అంటే వాజ్ ఏమో నిన్నటికి వాడావు, ఇప్పటికేమో ఈజ్ వాడుతున్నావు. ఓకే, నాకేమో లైక్ హీ ఈజ్ రైటింగ్, దే ఆర్ రైటింగ్, మోర్ దెన్ వన్ పర్సన్కి ఆర్ వాడుతున్నాం, ఈజ్ బై ఆర్ అవుతుంది అట్లా. ఓకే, ఇప్పుడు నిన్న మీ వైఫ్ అడిగింది, నిన్న మీరు బంధువుల ఇంటికి వెళ్ళారు,
వాళ్ళు వచ్చి కలిసారు వాళ్ళని, మీ వైఫ్ అడుగుతుంది వాళ్ళు ఏం చేస్తుండే నువ్వు పోయినప్పుడు అంటే, దేవర్ వాచింగ్ టీవీ, దేవర్ సిట్టింగ్ ఇన్ ద సోఫా అంటే, ఎందుకంటే వాళ్ళు ఒకరికన్నా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, నలుగురు ఉన్నారు, 10 మంది ఉన్నారు, దేవర్ దేవర్ కాబట్టి అందుకే దేవర్. ఇవి కాన్షియస్ గా గుర్తుంచుకొని మిగతా సెంటెన్సెస్ ఆటోమేటిక్గా ఫ్లోలో వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఓకే, సో వాజ్ వాడుతున్నాము ఏది పాస్ట్ టెన్స్ లో. ప్రెసెంట్ టెన్స్ లో సింగిల్గా ఉన్నప్పుడు ఈజ్ వాడుతున్నాము, ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఆర్ వాడుతున్నాం. పర్ఫెక్ట్. విల్ బి, విల్ ఎంత విల్ కామను, ఇక్కడ ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ ఉండదు. ఈజ్ లైక్ యూనో లైక్ విల్ బి అంతే. ఓకే, దే విల్ బి, దేకి కూడా దే విల్ బి ఏ, ఐకి కూడా ఐ విల్ బి ఏ, షీకి కూడా షీ విల్ బి ఏ, రైట్. ఈ వేరే కన్ఫ్యూజన్ ఏముండదు. కామన్ కామన్ అది మీకు మైండ్లో డౌట్ ఉంటే మేబీ. మేబీ. ఓకే సార్. Now, what was the first tense, sir? What was the first tense we started today? Present continuous tense. Okay, so tell me one example, simple example. నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ వింటున్నాను. I am listening or I am learning spoken English now. మళ్ళా వాజ్ ఎందుకు? present continuous tense. I am listening to Rahman sir now. I am learning tenses now. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ క్లాస్ వింటున్నారు, పక్క రూమ్ లో మీ కొడుకు జిమ్ చేస్తున్నాడు. ఓకే, so just a single sentence. Sir, what is your son doing? He is doing exercise. He is doing exercise or he is doing gym. Okay, there is no word called as gymming. Just he is doing. ఇప్పుడు do కి ing వాడారు కదా, హ్యాపీయే కదా మీరు అట్లా. He is doing gym now. So for example, आपके वाइफ कुकिंग कर रहे हैं. ओके सर, व्हाट इज योर वाइफ डूइंग नाउ? she is cooking now or she is doing cooking, anything is right. Okay, యాక్చువల్గా ఇప్పుడు మీరు ఒక్కరే క్లాస్ వింటున్నారు, మీ వైఫ్ మీ కొడుకు టీవీ చూస్తున్నారు. సార్, వాట్ ఆర్ దే డూయింగ్? what they are doing? They are watching TV. Yes, perfect. So వాళ్ళు అంటే వాళ్ళు ఉంటే మోర్ దెన్ 1% కాబట్టి ఆర్ అయింది. దే ఆర్ వాచింగ్ టీవీ. కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు మీరందరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. వాట్ యు సే? వాట్ ఆర్ యూ డూయింగ్? మీరందరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఓన్లీ we are eating our tiffin now or we are doing breakfast now. Okay, ఐఎన్జి వర్డ్. ప్రతి వర్బ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి ఐఎన్జి రాదు. ఓకే, జిమ్ కి ఐఎన్జి రాదు. సో వీఆర్ డూయింగ్ బ్రేక్ఫాస్ట్ నౌ అంటే అయిపోద్ది కదా, కన్ఫ్యూజన్ లేకుండా అట్లా. ఆర్ హ్యావింగ్ అన్న అనవచ్చు, హ్యావింగ్. వి వాజ్ అంటే పాస్ట్ టెన్స్. నేను పాస్ట్ టెన్స్ గురించి అడగలే మిమ్మల్ని.
We are doing breakfast. We are having breakfast అని కూడా అనొచ్చు. హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ అని అనొచ్చు. నేను నేను ఓన్లీ ప్రెజెంట్ గురించి మాట్లాడుతున్నాను. మీరు ఓన్లీ ప్రెజెంట్ థింక్ అబౌట్ ఓన్లీ ప్రెజెంట్ యాక్షన్. ఓకే. యా. సో ఓకే. ఓకే. Yes. Yeah, she is cooking. She is cooking. Correct. My son is doing gym. Cooking. What is your son doing? What's your exercise? My son is doing exercise. Ante. My son is doing gym or my son is doing exercise. Ante. Okay. Uh, uh, what are we, what are we learning today? What are we learning today? Sir, ఐఎన్జి ఫామ్ లో ఐఎన్జి తర్వాత ఇమీడియట్ గా వర్బ్ వచ్చేస్తుంది. ఐ ఆమ్ లెర్నింగ్ టెన్సెస్ టుడే. మీరు ఎనీ టెన్స్ చూడండి, ఐఎన్జి తర్వాత డైరెక్ట్ వర్బ్ వచ్చేస్తుంది. So what are we learning today? Hello. Yeah. Yeah. So we correct. Correct. So overall we are learning continuous tenses today. Overall ga manamu we are learning continuous tenses today. అంతే కదా సార్? ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఏమని? ఐ ఆమ్ లెర్నింగ్, షీ ఈజ్ కుకింగ్, మై సన్ ఈజ్ డూయింగ్ జిమ్. ప్రెసెంట్ కంటిన్యూస్ చెప్పారు. ఓకే. ఇప్పుడు పాస్ట్, ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, నేను నిన్నటి గురించి అడుగుతున్నా. ఓకే. నిన్న నేను మీకు ఫోన్ చేశాను. ఓకే. నిన్న మీకు ఫోన్ చేశాను, మీ కాల్ బిజీ వస్తుంది. ఓకే. ఎందుకు? మీరు మీ బ్రదర్తో మాట్లాడుతున్నారు. ఓకే. సార్, with whom you were talking yesterday when I called you? అవసరం లేదు. ఐ వాజ్ టాకింగ్ టు మై బ్రదర్. నేను డైరెక్ట్ చెప్పాను కదా సిచ్యువేషన్. ఐ వాజ్ టాకింగ్ టు మై బ్రదర్ వెన్ యూ కాల్డ్ మీ. అది కాంప్లికేటెడ్ అయిపోతుంది. మీరు ఎక్కువ ఇప్పుడు మీరు సింపుల్ సెంటెన్స్ ని కాంప్లికేట్ చేస్తారని నేను చెప్తున్నా అట్లా. I was talking to my brother. I was talking to my brother when you called me. No, because మీరు ఇంకా కొంచెం ట్రాన్స్లేషన్ ప్రాసెస్ లో ఉన్నారు. తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ లో ఉన్నారు. అక్కడే మీకు స్ట్రక్ అవుతున్నారు. మీరు ఎప్పుడైతే కొంచెము మైండ్ లో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారో యు ఆర్ టాకింగ్ ఈజీలీ ఓన్లీ. సో హలో, మీరు మీ కొడుకుని పిక్ చేసుకోవడానికి వెళ్ళారు. మీరు మీ కొడుకుని
జిమ్ నుంచి జిమ్ నుంచి తీసుకురావడానికి వెళ్ళారు. ఓకే, కానీ ఇంకా అతను జిమ్ చేస్తున్నాడు అప్పుడు. ఓకే, సో హౌ డు యూ, దిస్ ఇస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, హౌ డు యూ సే? నో సార్, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? యాక్చువల్గా ఈ సెంటెన్స్ లో మెయిన్ టాపిక్ ఏంటంటే మీరు ఆయన్ని తీసుకురావడానికి వెళ్ళారు. వెన్ ఐ వెంట్ టు పిక్ హిమ్ అప్ అని అనొచ్చు. వెన్ ఐ వెంట్ టు పిక్ హిమ్ అంటే నేను ఆయన పిక్ చేసి వస్తువు అని పిక్ చేసుకోరా అంటారు కదా. వస్తువు పిక్ చేసుకొని రా, లేకపోతే నో దే ఆర్ లైక్, అంటే సార్ ఇప్పుడు సార్ వెన్ అంటే మీకు ఆల్రెడీ యు ఆర్ యూజింగ్ వెన్, బికాస్ వెన్ ఈజ్ నథింగ్ బట్ ఎప్పుడు అంటే, ఎప్పుడైతే ఎప్పుడు, ఇప్పుడు ఎప్పుడుకి వెన్నే, ఎప్పుడైతేకి వెన్నే, ఎప్పుడంటే అన్నా కూడా వెన్నే. When I went to pick my son, he was doing gym. సరే, మీ రెగ్యులర్ సెంటెన్స్ అడుగుతాను. మీరు నిన్న సైట్కి వెళ్ళారు. ఓకే, హలో, మీరు నిన్న సైట్కి వెళ్ళారు, నారాయణ ఖేడో సంథింగ్, హైదరాబాద్ అవుట్స్కట్స్. ఓకే, అప్పుడు అక్కడ వర్షం పడుతుంది. It was raining. When I went to my site, ये एक एक्शन हो गया सर. देखिए इधर, आप जब आपके साइट को गए थे, बिकॉज गो बिकम्स वेंट इन पास्ट टेंस. This already you know. Go becomes went, you already know. Okay, so when I went to my site, क्या हो रहा था? बारिश हो रहा था. బారిష్ అంటే హీ కాదు, షీ కాదు, ఒక థింగ్ లాగానే ట్రీట్ చేస్తాం. ఈజే ఇట్ వాజ్ రైనింగ్ అంటే ఏంటి? పాస్ట్ కంటిన్యూస్ అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం, ఒక యాక్షన్ కంటిన్యూస్ గా ఉండే దానివల్ల ఇంకొక యాక్షన్ జరిగిందేమో సంథింగ్, దానివల్ల జరగలేదు అంటే when I went to my site, it was raining. Okay, అప్పుడు వర్షం పడుతుంది. ఓకే, పాస్ట్ లోనే జరిగింది, కానీ పాస్ట్ లో ఆ యాక్షన్ కంటిన్యూస్ లో ఉంది. అట్లా పాస్ట్ కంటిన్యూస్ అది జరుగుతుంది. ఓకే,
సో ఇప్పుడు మీరు when where గురించి కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి let us start the conjunctions so that again after teaching conjunctions I will get back to again these tenses, but that by that time you should be very clear about these tenses. Sir, for not నా సంబంధం ఏం లేదు సార్. ఇప్పుడు యాక్చువల్గా మీరు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో కూడా వెన్ వాడారు, వేర్ వాడారు, కానీ ఇక్కడ ఏంటంటే మీరు రెండు సెంటెన్సెస్ ని జాయిన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు అట్లా. ఇప్పుడు ఆల్ దీస్ డేస్ ఇప్పుడు సింపుల్ ప్రెసెంట్ లో, సింపుల్ ఫ్యూచర్ లో, సింపుల్ పాస్ట్ టెన్స్ లో మీరు ఓన్లీ సింగిల్ టెన్స్ వాడారు, వన్ సెంటెన్స్ వాడారు. ఇక్కడ రెండు సెంటెన్స్లు సో బట్ బై సో కంజంక్షన్ మీన్స్ the words which used to join two sentences. Conjunctions means the words which will use words which used to join two sentences or more. Two or more, yeah. రెండు సెంటెన్సెస్ జాయిన్ అవ్వచ్చు, రెండు కన్నా ఎక్కువ కూడా. అంతే. the word which we use to join two or more sentences. conjunctions आते रहते. when very very common conjunction is and. మరియు. So and means like two actions at a time, okay, are happening. I am listening and writing, okay, at a time. Yeah, so yeah, multitasking बोलते ना. You are doing two or more works. I am listening and writing, okay. she is cooking and reading. book में पढ़ रही है उन्हों. और not only ing form, okay, not only ing, you are not writing, okay. not only for ing, you come and see. నువ్వు వచ్చి చూడు, ఓకే. యూ ఓన్లీ కమ్ అండ్ సీ అంటావు, అంటే నువ్వే వచ్చి చూడు. అంటే two sentences means what, sir? One sentence means one information. You are giving more than one information with the help of and. Okay. I like idli and vada. Why to say I like idli? Why to say I like vada? Why to use two sentences? So I am saying I like idli and vada. I like idli, comma, vada and dosha. అంటే ఇక లాస్ట్ ఎండ్ అంటే వినడానికి ఆడుగుంటుందని వాడరు. వినడానికి కొంచెము ఆడ్గా ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ ఆడ్ టు లిజన్. అంటే साउंडिंग प्रॉपर नहीं है, उतने बार एंड यूज करे तो एंड का सब्स्टिट्यूट के लास्ट बिफोर द लास्ट ऑप्शन यू से एंड, okay, and you are substituting and with comma in between. You are keeping comma in the place and dosha, okay, right. My favorite colors are what? And green and orange. Correct. And is for, okay,
very very important, very very important conjunction. Because ఎందుకంటే you are giving reasons, giving reasons, giving reasons, కారణాలు ఇస్తున్నారు. You are giving reasons. I am learning English because I want to, yes, something, I want to improve my communication or something. I'm learning English to improve my communication skills. Don't say better than అంటే కంపేరింగ్, ఒకటితో కంపేర్ చేయడాన్ని దాన్ వాడతాం. Tell me more sentences, sir. Tell me more sentences with because. The 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 business is dull because of COVID-19. బికాజ్ అందుకే బికాజ్ ఆఫ్ సెపరేట్ గా రాశాను. అందుకే ఎందుకంటే బికాజ్ ఆఫ్ వేరే, బికాజే 70% వస్తుంది సార్. 70% బికాజే వస్తుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఏంటంటే డైరెక్ట్ సిచ్యువేషన్ చెప్పడానికి, స్టేట్మెంట్ ఇవ్వడానికి, ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి. అంటే బికాజ్ ఆఫ్ ఫీవర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్. బికాజ్ ఆఫ్ యువర్ రిక్వెస్ట్ ఐఎమ్ గివింగ్ యూ దిస్ టైం, అట్లా. సో because can you try your own sentence with because? Because the customer is waiting. Customer wait చేస్తున్నాడు. That's why I'm going to office. Okay. Okay. Because customer is waiting. ఓకే, వెజిటేబుల్స్ అంటే ఇక్కడ బికాజ్ ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం క్వశ్చన్కి ఆన్సరే ఇస్తాం. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఇంత చిన్న సింపుల్ సెంటెన్స్కి బికాజ్ వాడాల్సిన అవసరం లేదు. లైక్ ఐఎమ్ గోయింగ్ టు వెజిటేబుల్ మార్కెట్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు వెజిటేబుల్ మార్కెట్, అది ఒక పర్పస్ ఉంది ఆల్రెడీ. దానికి అక్కడ సింపుల్గా ఫర్ వాడచ్చు. ఐఎమ్ గోయింగ్ టు వెజిటేబుల్ మార్కెట్ ఫర్ బయింగ్ వెజిటేబుల్స్ సంథింగ్. ఓకే, బట్ బికాజ్ ఏంటి అంటే ఒక స్పెషల్ రీజన్, కారణం. అంటే ఇక్కడ క్వశ్చన్, ఇప్పుడు ఒక పని ఆగిపోయిందో, ఒక పని స్టార్ట్ అయిందో, ఒక పని క్యాన్సిల్ అయిపోయిందో, అంటే ఎస్ బికాజ్ ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్. అంటే ఎందుకు ఒక రీజన్, ఒక ఈవెంట్ జరిగింది, ఒక ఈవెంట్ క్యాన్సిల్ అయింది,
ఇంకొక ఈవెంట్ దీనివల్ల ఎఫెక్ట్ అయింది. ఓకే, సో బికాజ్ అనేది రీజనింగ్ అనమాట. సో మామూలుగా పర్పస్ కోసం ఫర్ వాడేయండి, ప్రాబ్లం లేదు, సింపుల్గా. ఓకే, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. విత్, తో, విత్, కమ్ విత్ ద డాక్యుమెంట్. తో, తో, కరెక్ట్ కరెక్ట్, ఎస్ కరెక్ట్ 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 కరెక్ట్. విత్ టీ, ఎస్, కమ్ టు మై ఆఫీస్ విత్ టీ. ఓకే, తో, తో అంటే ఇప్పుడు నేను జ్వరంతో బాధపడుతున్నాను, ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్. ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్, నేను ఫీవర్తో బాధపడుతున్నాను. ఐఎమ్ సఫరింగ్ విత్ హెడేక్. చాలా మంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చు అని అనుకున్న వాళ్ళు కూడా ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటారు, అది రాంగ్. ఐఎమ్ సఫరింగ్ విత్, ఏ సఫరింగ్ అయినా విత్. ఎస్,